హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈ రోజు మన ప్రోమోలో ఇక రాజు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పైన చెప్తూ ఉంటుంది, ఇక చాలా ప్రయత్నిస్తున్నారు మన ఇతన్ని ఇంకా మన నాన్నని చంపడానికి. రాజు మనము ఎన్నోసార్లు కాపాడాము. ఇక వాళ్ళు మన మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. మా నాన్న మీద అసలు ఎప్పుడు గుర్తు చెడ్డడానికి ప్రయత్నిస్తున్నారు. మనల్ని ఆ రోజు గుడిలో చంపడానికి ప్రయత్నించారు, కత్తులతో దాడి చేయించారు. అలాగే శ్వేతవలతో కలిసి ఇక మమ్మల్ని టార్గెట్ చేశారు. అది కాక జీవన్తో కలిసి బాంబులు పెట్టించారు మన ఇంట్లో. మనం ఎప్పుడున్నాము మన నాన్న పక్కన ఉండడంతో మనం ఏదోలా తప్పించుకున్నాము. ఆ రోజు బాంబు కూడా నువ్వే తీసి పడేశావు. ఇలా ఎన్నో దాడులు చేశారు వీళ్ళంతా. అసలు ఆ దాడులే ఇంత ఆస్తి కోసం దాడి చేయడం అవసరం. రాజు ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు, ఇంకేం చేస్తారో అర్థం కావట్లేదు, భయంగా ఉంది రాజు అని అంటూ ఉంటే, నేను భయపడకండి అమ్మాయి గారు. ఇక అయ్యగారు రాజుని తాకాలి అంటే బటన్ని చంపాలి కదా. అయ్యగారి ముందు నేను ఫస్ట్ నన్ను దాటి వెళ్ళాలి. వాళ్ళని అక్కడ వరకు నేను చేరనివ్వను అమ్మాయి గారు అని అంటుంటే, ఇప్పటివరకు మనం ఇలానే ఉంటాము అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు దాంతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అమ్మాయి గారు అని అంటుంటే, నేను నువ్వేమనుకోకపోతే నేను ఒక నిర్ణయం వచ్చాను అని అంటూ ఉంటే, నేను ఈ నిర్ణయంలో ప్రతిసారి భాగంగా ఉంటాను. నేను ఎప్పటికీ మీ మాట చెబుతాను కదా అమ్మాయి గారు, మీరు అన్నమాట నా మాట చెప్పండి ఏమనుకుంటున్నారు అని అంటూ ఉంటే, అంత ఆస్తి కోసమే కదా రాజు, అందుకే ఆ ఆస్తి దేవాలయం ట్రస్ట్కి నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకుంటున్నాను. అప్పుడు ఎవరి జోలికి వెళ్ళరు. ఇంకా అయ్యగారు మన నాన్నకి వాళ్ళు ఎన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులే వాళ్ళకి ఆశ్రయం అని తెలుస్తుంది కదా. అప్పుడు వాళ్ళు నాన్నని కాపాడుకుంటారు, చంపరు కదా అని అంటూ ఉంటుంది. దాంతో కావున మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇంట్లో వాళ్ళందరూ మీ నిర్ణయానికి ఓకే చెప్తారా అని అనగానే, నువ్వే ఓకే చెప్పినప్పుడు మా నాన్నకి నేను ప్రాణం, అలాంటిది ఈ మాట చెప్పగానే నాన్న కూడా సంతోషిస్తారు, ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని చూద్దాం. అలాగే ఏ సీరియల్ రివ్యూ కావాలన్నా కానీ కమెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్